అద్భుతమైనటువంటి ఆ స్పర్శను పొంది ఆనందించాలి అని చూస్తూ ఉంటాం. అంటే అర్థమేమిటి? అది పంకజము అయినా పంకము అంటని ఒక విలక్షణమైనటువంటి వస్తువు పంకజం. దానికి పంకజం అని పేరు పెట్టారు. అది పద్మం. ఆ పద్మం అనేటువంటిది అనే దాంట్లో ఇంకా అనేకమైన లక్షణాలు ఉన్నాయి. వికసనశీలం అంటే మూసుకున్నప్పుడు కన్ను దేనిని చూడలేదు. వికసించడం ప్రారంభిస్తే ఆ తెరుచుకోవడం అనేటువంటిది వెంట్రుక వాసైనా సరే మనకి అనేకమైన పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా వికసిస్తే సర్వ పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పద్మం అనేటువంటిది చాలా గొప్ప వస్తువు. ఇంకా కూడా నేను చెప్పాను, పద్మము ముకుళించుకున్నప్పుడు ఏకాగ్రంగా ఉంటుంది, వికసించినప్పుడు సర్వతోముఖంగా ఉంటుంది. అంటే పద్మపు మొగ్గ ఉందనుకోండి, అది దాంతోనే పోల్చారు హృదయం అనేటువంటి ఒక మాంసభ పిండాన్ని. అది వికసించినప్పుడు అన్ని వైపులా చూస్తుంది. దాని ప్రతి అగ్రము ఒక్కొక్క వైపు చూస్తుంది. ఆ ఒక్కొక్క వైపు చూడటం అంటే అర్థం ఏమిటనమాట? ఇప్పుడు ఫోటో తీసేదానికి ఆ కెమెరా ఇంత ఉంటుంది, కానీ దాని పరిధి చాలా పెద్దగా ఉంటుంది కదా, లోగా ఉంటుంది కదా, ఆ రకంగా అనమాట. అటువంటి వాడు కంజదళ అక్షుడు. కంజదళములు వంటి అక్షులు కలిగినటువంటి వాడు, చూపులు కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ వట్టిగా అలంకారంగా ఉపమాలంకారం చెప్పాము అని మురిసిపోవడం కాదు మనం గమనించవలసింది. ఆయన నిత్య వికసనశీలమైనటువంటి నేత్రములతో ప్రపంచాన్ని, విశ్వాన్నంతటినీ చూస్తూ ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో దాన్ని ఇవ్వటానికి తగినటువంటి జాగరూకుడై ఉన్నాడు అని అర్థం అన్నమాట. కంజదళాక్షుడు అని అంటే అర్థం ఏమిటంటే పద్మముల వంటి కనులాగా వికసించిన నేత్రములు కలిగి ఉన్నాడు. వికసించిన నేత్రం అంటే బిప్పారి చూసినటువంటిది. మనం ఏదైనా ఒక వస్తువుని జాగ్రత్తగా చూడాలి అంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తాం. ఆ పెద్దవి చేసి చూసినప్పుడు వస్తువు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన మనం చూడవలసింది చాలా లిమిటెడ్, చాలా పరిమితమైనటువంటిది. కానీ ఆ పరమాత్మ అయినటువంటి వాడు విశ్వాన్నంతటినీ చూడాలి. ఈ సర్వమైనటువంటి 14 లోకాల సముదాయాన్ని కూడా ఆయన చూడాలి. ఆయన కళ్ళు ఏ రకంగా ఉండాలి? అంతేకాదు అవి అనిమిష నేత్రములు, అంటే మూత పడని నేత్రములు. మూత పడ్డాయంటే ప్రళయమే. భగవంతుడి కళ్ళు మూత పడ్డాయి అని అంటే ప్రళయం, తెరుచుకున్నాయంటే ప్రణయం. ఎన్ని 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 రహస్యాలు ఒక్కొక్క మాటలో ఉంటాయో మనం జాగ్రత్తగా గమనించాలి. ఏదో పద్యం చదువుకుంటూ పోతే మరి బాగానే ఉంటుంది. చాలామందికి, బహుశా మీలో చాలామందికి ఏమిటి ఈయన ఊరికే ఇంత సాగదీస్తున్నాడు అనేటువంటి భావన పొటవరించే అవకాశం ఉంది, నాకు తెలుసును. కానీ ఇదంతా మహావేదాంత లక్షణం కలిగినటువంటి మహాగ్రంథం గనక అందులో ఉండేటువంటి రహస్యాలన్నీ విప్పి చెప్పుకోకపోతే మనం పూర్తి ప్రయోజనాన్ని పొందాం. అందుకోసమని వివరించి చెప్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, నేను అనేక పర్యాయాలు చెప్పాను, పనసకాయ ఉంది. ఆ పనసకాయలో ఒక్క తొన తిన్నా పనసకాయ మొత్తం తిన్నటువంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి భాగవతం లాంటి పద్యాల్లో, గ్రంథాల్లో ఒక పద్యాన్ని మనం క్షుణ్ణంగా చూచినా భాగవత జ్ఞానం అంతా కూడా సమగ్రంగా మనకు తెలియవస్తుంది. మరి ఎందుకు పద్యాలు ఎందుకు చెప్పారు అని అంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది, రుచిభేదం ఉంది గనక ఎవరికి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్పడం కోసం గ్రంథం పెరిగింది. కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వారును లేరు తండ్రి. ఆ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు అనేటువంటి పరబ్రహ్మము, ఈ శ్రీమన్నారాయణుడు అనేది కూడా 2వ స్థాయియే. దాన్ని దాటినటువంటి నామ రూప గుణ క్రియాదులు లేనటువంటి అఖండ సచ్చిదానందాత్మక పరబ్రహ్మమును, దాన్ని మనం ఏదో ఒక పేరుతో పిలుస్తున్నాం. ఏదో ఒక పేరుతో పిలవాలి కనుక, పిలవకపోతే మనకు వ్యవహారం కష్టం కనుక శ్రీమన్నారాయణుడు అని అంటున్నాం.
అంటే అన్యులెవ్వారును లేరు తండ్రి. ఈ సృష్టిలో ఎవరు లేరు. తండ్రి అంటున్నాడు ఎవరిని? కొడుకుని. తండ్రి కొడుకుని తండ్రి అని సంబోధిస్తున్నాడు. తండ్రి అంటే జనకుడు, జన్యుడు, పుట్టినవాడు కొడుకు. మరి బ్రహ్మదేవుడికి పుట్టినటువంటి వాడుగా అభివర్ణింపబడిన నారదుడిని తండ్రి అంటున్నాడంటే అర్థం ఏమిటంటే, ఈ సృష్టిలో తండ్రితనము కొడుకుతనము అనేటువంటివి సర్వకాల సర్వావస్థల్లో ఏకరూపంగా ఉండవు. ఒకటి, తండ్రి అనేటువంటిది గౌరవంగా, ప్రేమగా, లాలనగా నాన్న అంటాడు. నాన్న కొడుకుని అంటే తన తండ్రిని కొడుకులో చూస్తూ ఉంటాడనమాట. అటువంటి తండ్రి భగవంతు అనంతుని విశ్వభావనోదారుని. విశ్వభావన, ఈ వైచిత్రి చూడండి, లోకజ్ఞత. విశ్వం అనేటువంటిది ఎంత అనంతమైన వైవిధ్యం కలిగినటువంటిది, వైచిత్రీ కలిగినటువంటిది. ఇందులో ఎన్నో జీవరాశులున్నాయి, 84 లక్షల జీవరాశులున్నాయి. ఏ జీవరాశికి ఇంకొక జీవరాశితో సామ్యం లేదు. మళ్ళీ ఆ రాశిలో ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తి కంటే భిన్నమే. స్థూలంగా ఒకటే అన్నట్టు కనిపిస్తుంది. దాన్నే వాళ్ళు ఏం చెబుతారంటే ఘటం పటం కాదు, పటం ఘటం కాదు.